కొవ్వాడ గ్రామంలో గుమ్మడి వీరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జనసేన పిఎస్ సభ్యులు పంతం నానాజీ హాజరవ్వడం జరిగింది. పోటీలో పాల్గొన్న వారికి విలువైన బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో 71 చోట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మరియు జనసేన నాయకులు గుమ్మడి వీరబాబు మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలో భారీ ఎత్తున మహిళలు చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయ కార్యక్రమాలు చేయడంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరెంట్ల గోవింద్, రెడ్డిపల్లి కిషోర్, కాకినాడ రూరల్ జనసేన మండల ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు సానా శ్రీను, సానా గణపతి, గుండుమాను, పండు, మాదాల వెంకటరమణ, నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు దంగెడి వెంకటరమణ, కాదా చిన్న తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మన కాకినాడలో రూరల్లో ఉన్న నాయకులందరూ ఆలోచన చేసి ఒక 71 చోట్ల కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 71 చోట్ల ఈ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీకు లేట్ అవ్వడానికి కారణం అన్ని చోట్ల తిరుగుతూ వస్తూ ఉన్నాం మనం. అట్లాగా పెట్టి మొదటి ప్రైజ్గా మిక్సీ, రెండో ప్రైజ్గా స్టవ్, మూడో ప్రైజ్గా నాన్ స్టిక్ ప్యాను. అట్లాగే ఎంతమంది అయితే 100 మంది పోటీ చేస్తే 100 మంది ఎంతమంది అయితే పోటీలో పాల్గొన్నారో వారందరికీ కూడా ఒక గ్లాస్ సెట్టు, పవన్ కళ్యాణ్ గారి ఒక ఫోటోతో, పవన్ కళ్యాణ్ గారు మీ ఇళ్లలో ఉండాలి, మీ మనసులో ఉండాలని ఉద్దేశంతో ఒక గ్లాస్ సెట్టు మనం స్థానికంగా మా నాయకులందరూ మేము అనుకుని మేము తయారు చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కొవ్వాడ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున నానాజీ గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీ తరఫున ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు కూడా భారీ స్పందన వచ్చి వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం జరిగింది. జనసేన కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా, ఈ విజయం ద్వారా తెలియజేయడం జరిగింది.